తిరుప్పావై 14వ పాసురం ఆత్మను మేలుకొలిపే పిలుపు. ఈ పాసురంలో ఆండాళ్ దేవి నిద్రలో ఉన్న గోపికను మెల్లగా లేపుతూ, నీవు ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు? మన స్వామి శ్రీకృష్ణుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు అని ప్రేమతో స్నేహంతో పిలుస్తుంది. ఇది కేవలం నిద్రలేపే మాటలు కావు, మనలోని అలసత్వాన్ని, అజ్ఞానాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని వైపు మేల్కొనమని చెప్పే ఆధ్యాత్మిక పిలుపు. ఈ పాసురంలో ఆండాళ్ళు ఒక గోపిక ఇంటి ముందు వచ్చి పిలుస్తుంది. ఆ గోపి ఎవరు అంటే ఆమె భక్తిలో ఎంతో గొప్పది, కానీ ఇంకా నిద్రలోనే ఉంది. ఆమెను చూసి ఆండాళ్ ఇలా అంటుంది, నీ ఇంటి తలుపు ఇంకా మూసే ఉంది, నీ కన్నులు ఇంకా మూసుకున్నాయా? మేమంతా ఇప్పటికే లేచి గుణగానాలు పాడుతూ ఉన్నాం. ఇక నిద్ర అంటే కేవలం శరీర నిద్ర కాదు, ఇది అజ్ఞానం, ఆలస్యం, ఆత్మజ్ఞానం లేని స్థితికి సంకేతం. ఆత్మార్థం. ఈ పాశ్రంలో ఆండాళ్ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. భగవంతుని చేరాలంటే ముందుగా మనలోని అహంకారాన్ని వదలాలి. భక్తి అంటే కేవలం మాటలు కాదు, అది జాగృతి స్థితి, నిరంతర స్మరణ. నేను గొప్పవాణ్ణి అనే భావం ఉంటే భగవంతునికి దారి కనిపించదు. అందుకే ఆండాళ్ చెప్తుంది, నిద్ర లేచిరా, భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. గోపికల సామూహిక భక్తి ఈ పాశ్రంలో అందమైన విషయం చెప్తుంది. ఏమిటంటే భగవంతుడిని ఒంటరిగా కాదు, అందరం కలిసి చేరాలని ఆండాళ్ చెప్తుంది. అంటే భక్తి అంటే పోటీ కాదు, భక్తి అంటే కలిసి నడిచే ప్రయాణం. మన జీవితానికి ఈ పాశ్రం ఇచ్చే సందేశం ఏమిటంటే, ఈ పాశ్రం మనకు చెప్తుంది కొన్ని ముఖ్యమైన పాఠాలు. ఆలస్యం వదిలి ధర్మ మార్గంలో నడవాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, భగవంతుని స్మరణను అలవాటు చేసుకోవాలి, మంచి మార్గంలో నడిచే వారితో సాంగత్యం చేయాలి. ఈ 14వ పాసురం మనకు చెప్తుంది, భగవంతుడు దూరంగా లేడు, మనం మేల్కొనడమే ఆలస్యం. మన హృదయంలో మేల్కొన్న క్షణమే శ్రీకృష్ణుడు మన ముందే నిలుస్తాడు. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.